తెలంగాణ రైతులు ప్రస్తుతం రైతు భరోసా మూడో విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 3 విడతల్లో రైతు భరోసా సాయాన్ని అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు 2 విడతల నిధులే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రెండో విడత విడుదలై నెలన్నర దాటినా మూడో విడత నిధులపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు యాసంగి పంటల కోతలు పూర్తయి వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వ నిర్ణయంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పెండింగ్ నిధుల విడుదల అంశం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద మిగిలిన నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఏడాది మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. తొలి విడతగా 3,447 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మరో కీలక ప్రకటన కూడా చేసింది. తొలి విడత అనంతరం 20 రోజుల్లో రెండో విడత నిధులు విడుదల చేస్తామని, ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు నాటికి అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందేలా మొత్తం 9,000 కోట్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీ మేరకు ఏప్రిల్ 20న రెండో విడతగా 2,063 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో 2 విడతల్లో కలిపి మొత్తం 5,510 కోట్ల నిధులు రైతులకు చేరాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన మొత్తం లక్ష్యాన్ని పరిశీలిస్తే ఇంకా సుమారు 3,490 కోట్ల నిధులు రైతులకు అందాల్సి ఉంది. రెండో విడత నిధులు విడుదలై ఇప్పటికే నెలన్నర దాటిపోయింది. కానీ మూడో విడత నిధుల విడుదలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో రైతులు సందిగ్ధంలో పడుతున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పెట్టుబడి అవసరాల కోసం ఈ సాయం మీదనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావంతో వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తొలి వర్షాలు కురుస్తుండటంతో రైతులు భూములను దున్నడం, విత్తనాల కొనుగోలు, ఎరువుల సమీకరణ వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో పెట్టుబడి సాయం అందితే సాగు పనులు మరింత సులభతరమవుతాయని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటన ప్రకారం చూస్తే రెండో విడత అనంతరం మరో 20 రోజుల్లో మిగిలిన నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏప్రిల్ నెలాఖరులోగా రైతులందరికీ రైతు భరోసా సాయం అందుతుందని కూడా ప్రకటించారు. అయితే ఏప్రిల్ నెల గడిచింది, మే నెల కూడా పూర్తయింది. ఇప్పుడు జూన్ నెలలోకి అడుగుపెట్టినప్పటికీ పెండింగ్ నిధులపై ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు తమ స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదురుచూస్తున్న పరిస్థితిని ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలకు వివరించినట్లుగా సమాచారం. రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, సాగు సీజన్ ప్రారంభం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మూడో విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి, అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో సాయం ఎప్పుడు అందుతుంది అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే వారం రైతు భరోసా పెండింగ్ నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే వానాకాలం సాగు ప్రారంభ దశలో రైతులకు గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉంది. మరోవైపు
వ్యవసాయ రంగ నిపుణులు కూడా రైతు భరోసా వంటి పెట్టుబడి సాయాలు సకాలంలో అందడం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. సాగు ప్రారంభ సమయంలో అదే ఆర్థిక సహాయం రైతులపై అప్పుల భారం తగ్గించడమే కాకుండా వ్యవసాయ కార్యకలాపాలను వేగవంతం చేస్తుందని చెబుతున్నారు. మరి రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడో విడత రైతు భరోసా నిధులపై ప్రభుత్వం ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తుంది? పెండింగ్లో ఉన్న 3,490 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తుంది అనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు.